మనం చనిపోయాక ఏం జరుగుతుందనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. సైన్స్ కూడా ఈరోజు వరకు ఇది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరణం తర్వాత మన శరీరం ఏమవుతుంది? అది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రం ఒక రూపం లేని ఆకారంగా మారి గాలిలో కలిసిపోతుంది. కానీ ఆత్మలనేవి నిజంగానే మన మధ్య ఉన్నాయి అని నమ్మేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా ఎక్సైటెడ్గా మరియు భయం పుట్టించేలా ఉంటుంది. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఈ కథలో 2 ముఖ్య పాత్రలు ఉన్నాయి. అందులో ఒకరు మహేష్. ఇతనికి చిన్నప్పటి నుండి ఒక వింత వ్యాధి ఉంది. అది తరువాత అతనికి ఒక జాబ్గా మారింది. మహేష్ ఆశ్చర్యకరంగా తన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులను చూసేవాడు. కానీ మహేష్ చూసి ఆ కొంతమంది వ్యక్తులను వేరే వాళ్ళు చూడలేరు. కేవలం తనకు కనిపించే అదృశ్య శక్తులతో మాత్రమే మహేష్ మాట్లాడేవాడు. బహుశా అది అతనికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన శక్తేమో. ఇప్పుడు అదే శక్తి అతనికి ఒక జాబ్గా మారింది. ఆ శక్తి ద్వారా అతను చాలామందికి వారి సమస్యల నుండి విముక్తి కలిగిస్తున్నాడు. ఈ కథలోని 2వ పాత్ర పేరు ఎలీనా. ఆమె ఒక యుఎస్ సిటిజన్. కానీ రోహిత్ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే తన భర్త రోహిత్తో కలిసి ఇండియాకు షిఫ్ట్ అయిపోయింది. కానీ ఆ తర్వాత కొన్ని వింత సంఘటనలు వారి జీవితాల్లో ప్రారంభమయ్యాయి. అవి ఎంత భయంకరమైనవంటే వాటిని రోహిత్ మరియు ఎలీనా వాళ్ళ పీడకలల్లో కూడా చూసి ఉండరు. మిస్టర్ నరేంద్ర ఇండియన్ రైల్వేలో హై పొజిషన్లో పనిచేసేవారు. డబ్బుకు లోటు లేకపోవడంతో అతను తమ పిల్లల జీవితంలో కూడా ఎటువంటి లోటు లేకుండా పెంచారు. తన కొడుకు రోహిత్ను కంప్యూటర్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు పంపాడు. అక్కడ చదువుతున్నప్పుడు రోహిత్కు ఎలీనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వారి ప్రేమ పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడంతో తన తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా రోహిత్ ఎలీనాను పెళ్లి చేసుకున్నాడు. ఎలీనాను పెళ్లి చేసుకోవడం ద్వారా అతనికి యుఎస్ సిటిజన్షిప్ దొరికింది. వాళ్ళిద్దరూ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ను సంతోషంగా గడుపుతున్నారు. ఇది అలా కొనసాగుతూ ఉండగా మరోవైపు తన తల్లిదండ్రులతో రోహిత్ యొక్క సంబంధాలు పూర్తిగా తగ్గిపోతూ వచ్చాయి. కానీ ప్రతి గాయం నయం కావడానికి కొంచెం సమయం పట్టినట్లే తన తల్లిదండ్రులతో రోహిత్కు ఏర్పడిన గ్యాప్ పోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. దేవుడి ఆశీస్సులతో రోహిత్ మరియు ఎలీనాకు ఒక అందమైన పాప పుట్టింది. ఆ పాప పుట్టిన వేళ విశేషమో ఏమో తెలియదు, కానీ రోహిత్కు తన తల్లిదండ్రులతో మళ్ళీ కలిసిపోయే అవకాశం దొరికింది. అందుకు రోహిత్ చాలా సంతోషపడ్డాడు. రోహిత్ తండ్రి నరేంద్ర తనకి మనవరాలు పుట్టిందనే శుభవార్త తెలియడంతో చాలా ఆనందపడ్డాడు. అంతేకాదు తన కొడుకు మీద ఉన్న కోపాన్ని మర్చిపోయి అపార్థాలను వదిలేసి తన మనవరాల్ని చూడడానికి అమెరికా వెళ్ళాడు. అలాగే అతను రోహిత్ను ఇండియాకు వచ్చేయమని కూడా రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే అక్కడ కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయని, అక్కడ అతనికి మరియు ఎలీనాకు సులభంగా జాబ్ దొరుకుతుందని చెప్పాడు. తన తండ్రి మాటలను విన్న రోహిత్ ఇండియాకు మారడానికి సుమారు 2 సంవత్సరాలు టైం పట్టింది. కొంచెం ఆలస్యమైనప్పటికీ అంతా బాగానే జరిగింది. ఈ మధ్యలో వారి పాప కూడా పెద్దదైంది. ఆమెకు వాళ్ళు అనిత అని పేరు పెట్టారు. రోహిత్ తన కుటుంబంతో సహా ఇండియాకు మారిపోయాడు. ఇక్కడ అతని తండ్రి వాళ్ళు ఉండటానికి ఒక ప్రత్యేకమైన బంగ్లాను కొన్నాడు. రోహిత్ మరియు ఎలీనాకు ఆ బంగ్లా చాలా నచ్చింది. ఎందుకంటే అది చూడడానికి చాలా అందంగా ఉంది. అలాగే ఆ బంగ్లా సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఏమో కానీ ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరగడం స్టార్ట్ అయ్యాయి. వాటి నుండి రోహిత్ ఇప్పటికీ కోలుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అతను తన భార్య ఎలీనా ఏరికోరి చావు ఒడిలోకి వెళ్ళడాన్ని కల్లారా చూశాడు. అది ఒక అర్ధరాత్రి. టైం అటు ఇటుగా 1 గంట అవుతుంది. ఎందుకో మెలకు రావడంతో రోహిత్ కళ్ళు తెరిచాడు. పక్కనే టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగిన రోహిత్ తన పక్కన అతని భార్య ఎలీనా లేదనే విషయాన్ని గమనించాడు. ఆమెను వెతుకుతూ అతను బంగ్లా టెర్రస్ మీదకు చేరుకొని అటు ఇటు ఎలీనా కోసం చూస్తూ ఉండగా ఒక్కసారిగా రోహిత్ షాక్ అయ్యాడు. అతని కాళ్ళు చేతులు వణికిపోవడం స్టార్ట్ అయ్యాయి. నోట్లో నుండి మాట రావట్లేదు.
ఎందుకంటే ఆ బంగ్లా యొక్క ప్రహరీ గోడ అంచున ఎలీనా నిలబడింది. ఆమె ఒక్క అడుగు ముందుకేసినా చనిపోతుంది. రోహిత్కు అసలు అక్కడ ఏం జరుగుతుందో, తన భార్య ఎందుకు అక్కడ నిలబడిందో అర్థం కాలేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకున్న రోహిత్ నెమ్మదిగా అడుగుల చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ సరిగ్గా ఆమె వెనక్కి చేరుకున్నాడు. వెంటనే వెనక నుండి ఒక్కసారిగా ఎలీనా నడుముని తన చేతులతో చుట్టేసి తన వైపుకి లాక్కున్నాడు. తన కళ్ళలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నట్టు ఎలీనా వింత చూపులతో రోహిత్ వైపు చూస్తుంది. అంత రాత్రి సమయంలో ఇంటి టెర్రస్ మీదకి తను ఒంటరిగా ఎలా వచ్చిందో ఆమెకి తెలియదు. ఎలీనాకు బహుశా తనేదో కలలో ఉన్నట్టు అనిపించింది. కానీ అక్కడ ఏదైతే జరిగిందో అదంతా మాయ కాదు, కల కాదు, పచ్చి నిజం. రోహిత్ మాత్రం బహుశా ఎలీనా నిద్రలు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఎలీనాకు నిద్రలు నడిచే అలవాటు లేదు. ఆమె అక్కడికి ఎలా వచ్చిందో ఆమెకు గుర్తులేదు. కొన్ని రోజులకు రోహిత్ మరియు ఎలీనా ఇద్దరు ఈ విషయం గురించి మర్చిపోయారు. ఎప్పటిలాగే హ్యాపీగా తమ పాపతో కలిసి జీవించసాగారు. అయితే ఒకరోజు సడన్గా ఒక సంఘటన జరిగింది. దానితో రోహిత్ నరనరాల్లో భయం మొదలైంది. అంతేకాదు, చదువుకున్నవాడైనప్పటికీ ఆత్మల గురించి, వాటి మీద చెప్పుకునే కథల గురించి నమ్మడం ప్రారంభించాడు రోహిత్. అప్పటికి రోహిత్ మరియు ఎలీనా ఇండియాకి షిఫ్ట్ అయి దాదాపు 2 నెలలైంది. ఒకరోజు రోహిత్ రాత్రి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అయింది. రాత్రి దాదాపు 1 గంటకు అతని ఇంటికి చేరుకున్నప్పుడు ఇంటి తలుపు తెరిచి ఉంది. ఎలీనా ఎప్పుడూ కూడా రాత్రిపూట ఇంటి మెయిన్ డోర్ వేయడం మర్చిపోయేది కాదు. ఎందుకంటే ఎలీనా చాలా జాగ్రత్త కలిగిన మనిషి. ఈ విషయం రోహిత్కు బాగా తెలుసు. కాబట్టి రాత్రి ఆ సమయంలో ఇంటి తలుపు తెరిచి ఉండడం రోహిత్కు టెన్షన్ కలిగించింది. ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే అతను తన భార్య ఎలీనాని పిలిచాడు. కానీ 4-5 సార్లు పిలిచిన తర్వాత కూడా, అలాగే బెడ్రూమ్ చెక్ చేసిన తర్వాత కూడా రోహిత్కు ఎక్కడ ఎలీనా కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో వింతగా అరుస్తూ తన కూతురు అనిత ఏడుస్తున్న సౌండ్ విన్నాడు రోహిత్. సౌండ్ తన కూతురు అనిత గది నుండి వస్తుంది. అది విని కంగారు పడిపోయిన రోహిత్ పరిగెత్తుకుంటూ అనిత గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ జరుగుతుంది చూసిన రోహిత్కు భయంతో ఒళ్ళంతా వణికిపోవడం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా చెమటలతో అతని ఒళ్ళు ముద్దయింది. ఎందుకంటే తన కూతురు అనిత గదిలోని ఒక మూలన కూర్చొని భయపడుతూ ఏడుస్తూ ఉంది. ఎలీనా ఏమో తన కూతురు ఎదురుగా కూర్చొని వింతగా నవ్వుతూ కోపంగా అనితను చూస్తూ ఉంది. మొట్టమొదటిసారి రోహిత్ కోపంగా తన భార్య ఎలీనాపై చేయి చేసుకున్నాడు. ఆమె చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. అంతే, ఒక్కసారిగా పరిస్థితి అంతా మామూలుగా మారిపోయింది. అప్పటి వరకు తన కన్న బిడ్డ అనితతో తను ఏం చేసిందో ఎలీనాకి ఏమీ గుర్తులేదు. కానీ అనితకు మాత్రం అంతా గుర్తుంది. ఎందుకంటే ఈ భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది ఆమెతోనే కాబట్టి. అప్పుడు అనిత తన నాన్న రోహిత్తో జరిగింది మొత్తం చెబుతూ తాను గదిలో నిద్రపోతున్నానని, అప్పుడే ఎవరో తనను మంచం మీద నుండి కిందకు తోసేశారని చెప్పింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న తనకి స్పృహ వచ్చేటప్పటికీ అది మరెవరో కాదని, తన అమ్మే అని, ఆమె ఏదో వింత భాషలో అరుస్తూ కోపంగా ఏదో అంటుందని తనకు అర్థమైంది. ఒక్కోసారి ఏడుస్తూ ఒక్కోసారి తనలో తాను నవ్వుకుంటూ ఉందని, అంతేకాకుండా ఎలీనా తన జుట్టు విప్పుకొని దయ్యంలా తల ఇటు ఇటు తిప్పుతూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టిందని, అందుకే తాను భయంతో ఏడుస్తున్నానని జరిగిందంతా తన తండ్రి రోహిత్తో చెప్పింది అనిత. వాస్తవానికి ఆ రోజు సరైన సమయానికి తన నాన్న వచ్చాడు కాబట్టి అనిత బతికుంది. లేకపోతే బహుశా అనిత చనిపోయి ఉండేదేమో. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్న రోహిత్ తన భార్యను తన గదికి తీసుకెళ్లి పనుకోబెట్టి అతను మాత్రం తన కూతురు గదిలో పనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రోహిత్ తన కుమార్తె అనితను తన తాతయ్య నానమ్మల దగ్గరికి పంపించాడు. అలాగే వీలైనంత త్వరగా ఎలీనాను సిటీలోని ఫేమస్ సైకాలజిస్ట్కు చూపించాలి అని అనుకున్నాడు. రోజులాగే ఆ రోజు కూడా రాత్రి అయింది. మధ్యరాత్రిలో ఏదో పీడకల రావడంతో కళ్ళు తెరిచిన రోహిత్కు మళ్ళీ ఎలీనా కనిపించకుండా పోయింది. ఇల్లంతా వెతకడం మొదలుపెట్టిన రోహిత్కు ఎలీనా మళ్ళీ అనిత గదిలోనే కనిపించింది.
కానీ ఈసారి ఆమె జుట్టు విర్రబోసుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు కన్నార్పకుండా చూస్తూ ఏదో మంత్రాలు చదువుతూ కనిపించింది. వెంటనే రోహిత్ ఆమెను పట్టుకొని గట్టిగా కదిలించాడు. అంతే, ఎలీనా కళ్ళు ఎర్రగా మారిపోయాయి. కోపంగా రోహిత్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ బూతులు తిట్టడం ప్రారంభించింది. అరవడంతో పాటు ఎలీనా గదిలోని వస్తువులన్నీ ఎత్తి రోహిత్ మీదకు విసరడం స్టార్ట్ చేసింది. అప్పుడు రోహిత్ తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకొని ఆమెను కంట్రోల్లోకి తీసుకురావడానికి చాలా ట్రై చేశాడు. కాసేపటికి నెమ్మదిగా ఎలీనా శాంతించింది. ఇక ఆలస్యం చేయకూడదని డిసైడ్ అయిన రోహిత్ వెంటనే ఆమెని హాస్పిటల్లో చేర్పించి అన్ని రకాల టెస్టులు చేయించాడు. కాసేపటికి ఆ టెస్టుల రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వాటిని చూసిన డాక్టర్లకు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఆమె ఆరోగ్యం అంతా బాగానే ఉంది. రోహిత్కు ఎలీనాను ఆ పరిస్థితిలో చూడడం కష్టంగా మారింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు ఏం జరుగుతుందో తెలియక ఎంతగానో బాధపడిపోతున్న రోహిత్ చివరకు తన తండ్రి నరేంద్రకు తన ఇంట్లో జరిగిన అన్ని సంఘటనల గురించి వివరంగా చెప్పాడు. సరిగ్గా అప్పుడే ఈ కథలోని మరొక ముఖ్య పాత్ర అయిన మహేష్ పేరు వెలుగులోకి వచ్చింది. మహేష్ చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉండే ఆత్మలను చూసేవాడు. అవి మహేష్ కళ్ళకి తప్ప మిగతా వాళ్ళ కళ్ళకు కనిపించేవి కాదు. అతని గురించి తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న నరేంద్ర మహేష్ను తన కొడుకు ఇంటికి పిలిపించాడు. రోహిత్ బంగ్లాలోకి అడుగుపెట్టగానే మహేష్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఆ ఇంట్లో ఎవరిదో ఆత్మ ఉందని అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంతలో రోహిత్ కుమార్తె అనిత గది నుండి ఒక గట్టి శబ్దం వినిపించింది. ఆ గదిలో రోహిత్ భార్య ఎలీనా రెస్ట్ తీసుకుంటుందని తెలియడంతో పరిగెత్తుకుంటూ మహేష్ మరియు రోహిత్ ఆ గదిలోకి వెళ్ళారు. అయితే వాళ్ళు గదిలోకి వెళ్ళేసరికి మంచంపై ఉండాల్సిన దుప్పటి ఎలీనా మెడకు చుట్టబడి ఉంది. దుప్పటి యొక్క మరొక అంచు పైన తిరుగుతున్న ఫ్యాన్కి చుట్టబడి ఉంది. అదంతా చూస్తుంటే ఎలీనా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది అని అర్థమవుతుంది. కానీ రోహిత్ మరియు మహేష్ సరైన టైంకి గదిలోకి రావడంతో సూసైడ్ చేసుకోవాలని ఆమె చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. వాళ్ళు ఆమెని ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోవడంతో ఎలీనా ఒక భయంకరమైన గొంతుతో వాళ్ళని బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది. అప్పుడు మహేష్ ఎలీనా చేతిని తన చేతిలోకి తీసుకొని కొన్ని మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఎలీనా మెల్లగా శాంతించింది. కానీ కొన్ని నిమిషాల తర్వాత మహేష్ ఒంటి మీద చెమటలు కారడం స్టార్ట్ అయింది. మరియు అతని నోటి నుండి వస్తున్న మంత్రాల సౌండ్ కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. అదంతా గమనించిన రోహిత్ తెలివిగా ఆలోచించి వెంటనే మహేష్ చేయి పట్టుకుని ఆ గది నుండి బయటకు లాక్కెళ్ళాడు. దాదాపు ఒక గంట తర్వాత మహేష్కి స్పృహ రాగా అతను రోహిత్తో మనం ఎలాగైనా ఎలీనాని ఆ గది నుండి బయటికి తీసుకురావాలి అని చెప్పాడు. మహేష్ మరియు రోహిత్ మళ్ళీ గదిలోకి వెళ్ళారు. అంతకుముందు గదిలో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే వాళ్ళిద్దరి కళ్ళ ముందు జరుగుతుంది. ఎలీనా గదిలోని ఫ్యాన్కు ఊరేసుకోవడానికి ట్రై చేస్తుంది. మహేష్ ఈసారి మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు, ఎలాగైనా ఎలీనాను ఆ గది నుంచి బయటికి తీసుకురావాలని. అందుకే అతను నేర్చుకున్న అన్ని విద్యలను ఉపయోగించి ఆ ఆత్మను అదుపులోకి తెచ్చుకోవడానికి పూర్తిగా ట్రై చేశాడు. అంతేకాదు, ఈసారి అతను సక్సెస్ అయ్యాడు కూడా. రోహిత్ మరియు మహేష్ ఇద్దరూ కలిసి ఎలీనాను బలవంతంగా ఆ ఇంటి నుండి బయటికి తీసుకొని వచ్చారు. అలా ఆ ఇంటి నుండి బయటికి రాగానే ఆశ్చర్యకరంగా ఎలీనా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేసింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. తన భార్యను తీసుకొని మహేష్తో కలిసి తన తండ్రి ఇంటికి చేరుకున్నాడు రోహిత్. ఆమెను బెడ్రూమ్లో పనుకోబెట్టి బయటకు వచ్చిన రోహిత్కి సిగరెట్ తాగుతూ కనిపించాడు మహేష్. వెంటనే మహేష్ దగ్గరికి వెళ్ళిన రోహిత్ అతన్ని హక్ చేసుకొని, నువ్వు చేసిన హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను మహేష్. కానీ అసలు నా భార్యకు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఎందుకు ఆ ఇంట్లో నుంచి బయటకు రాగానే ఆమె నార్మల్ అయిపోయింది అని అడక్క మహేష్ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. అదేంటంటే రోహిత్ తండ్రి నరేంద్ర ఆ బంగ్లాను కొనడానికి కొన్నేళ్ల ముందు ఆ ఇంట్లో ఒక వ్యాపారి అతని భార్య ఉండేవాళ్ళు. వాళ్ళది లవ్ మ్యారేజ్. తన భర్త తనతో తప్ప మరే మహిళతో మాట్లాడినా ఆ వ్యాపారి భార్యకు నచ్చేది కాదు. ప్రతి చిన్న విషయానికి అతనిని తన భార్య అనుమానిస్తూ ఉండేది. అయితే ఏదో పని మీద తన పుట్టింటికి వెళ్ళిన వ్యాపారి భార్య ఒకరోజు సాయంత్రం తిరిగి బంగ్లాకు చేరుకుంది.
వాస్తవానికి ఆమె తన భర్తకి చెప్పిన రోజు కంటే ఒకరోజు ముందుగానే ఇంటికి తిరిగి వచ్చింది. కారు దిగి లోపలికి వచ్చిన ఆమెకు తమ బెడ్రూమ్లో, అంటే ఇప్పుడు అనిత ఉంటున్న బెడ్రూమ్లో ఏవేవో నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఆ బెడ్రూమ్ వైపు వెళ్ళిన ఆమెకు తమ బెడ్రూమ్లో తమ మంచం మీద తన భర్త మరో స్త్రీతో కనిపించాడు. అది చూసి తన భర్తను అమితంగా ప్రేమించిన ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ప్రాణం పోయినట్లు అనిపించింది. సరిగ్గా అదే రోజు రాత్రి ఆ బాధను ఇంక భరించలేకపోయిన ఆమె ఇప్పుడు మీ పాప అనిత ఉంటున్న గదిలో మీ భార్య ఎలీనా ఏ విధంగా అయితే ఉరివేసుకోవడానికి ట్రై చేసిందో అదే గదిలో అదే ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. అలా చనిపోయిన ఆమె ఆత్మగా మారి ఇప్పటికీ అదే గదిలో ఉండిపోయింది. ఇప్పటికీ తను చనిపోయిందనే విషయం తెలియని ఆమె ఆత్మ ఆ గది తనది, తన భర్తది మాత్రమే అని, ఆ గదిలో మరే మహిళ కనిపించినా సహించలేకపోతుంది. అందుకే ఎలీనాను చంపడానికి ట్రై చేసింది. ఆమెను ఇబ్బంది పెట్టింది. ఇక అనిత వయసు చిన్నది కావడంతో ఆమె జోలికి ఆ ఆత్మ రాలేదు అని జరిగిందంతా రోహిత్కు చెప్పాడు మహేష్. ఇదంతా నాకు మీ భార్య ఎలీనా చేతిని నా చేతిలోకి తీసుకున్నప్పుడే తెలిసింది అని చెప్పిన మహేష్ తన ఫీజు తీసుకొని తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎలీనా తన కుటుంబంతో హాయిగా ఉంది. ఆమె కూతురు అనిత కూడా కాలేజీకి వెళ్ళే వయసుకు వచ్చేసింది. రోహిత్ కూడా ఇండియాలో సొంత కంపెనీ పెట్టి పెద్ద స్థాయికి ఎదిగాడు. కానీ ఆ బంగ్లా మాత్రం ఇప్పటికీ పాడుపడిపోయే ఉంది. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.